నమస్తే. రేపు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా చలో గాంధీ భవన్కు బయలుదేరుతున్నారు. గాంధీ భవన్లో వినతి పత్రాలు ఇస్తూ జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున వాళ్ళ స్వరాన్ని వినిపించేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఓయి శంకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇంతకుముందు ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నట్టున్నారు. సో రేపటి కార్యాచరణ ఏంది? ప్రభుత్వాన్ని అంటే గాంధీ భవన్ ముట్టడి అనుకోవాలా, వినతి అనుకోవాలా, నిరసన అనుకోవాలా, ఏమనుకోవాలి, ఏం చేయబోతున్నారు నిరుద్యోగులు రేపు? బరాబరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలలోకి తీసుకుపోవడం జరుగుతుంది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వానికి కాగితాల మీద అయ్యే పనులు, ఖర్చు లేని పనులు చేయడానికి మీకు ఏమైంది? అది కూడా సాతనైతలేదా? దానికి కూడా ఇంకోళ్ళు వచ్చి చెప్పాలనా, చెప్పించుకోవాలనా? ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల మనోభావాలను తెలుసుకొని పనిచేయాలి కదా. మరి మీరు అప్పుడెప్పుడో హామీ ఇచ్చిండ్రు ఎలక్షన్లల్లా, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేస్తా అన్నారు. మొన్న ఏదో 50,000 60,000 గత ప్రభుత్వం ఇచ్చిన శాంక్షనింగ్ పోస్టులని మీరు నింపిపోయినరు. మీది అనుకుంటుర్రు, మీదని చెప్తుండ్రు. మీరు కొత్తగా ఇచ్చిన శాంక్షనింగ్ ఏందో చూపెట్టాలి తెలంగాణ ప్రజలకు. వైట్ పేపర్ విడుదల చేయమని అడుగుతున్నాం. ఎలా మేము అడుగుతున్నాం? క్యాలెండర్ ఇయర్ ప్రతి సంవత్సరం 50,000 ఉద్యోగాలు ఖాళీలు అవుతాయి. మరి ఖాళీల నియామకాలు కూడా జరగాలి కదా. మరి ఏవి? ప్రతి సంవత్సరం 50,000 అయినా 2 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు వేసి చూపించాలి కదా. మరి ఏవి 1,00,000 ఉద్యోగాలు? ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పారదర్శకంగా తనంతట తానే పనిచేయాలి కదా. మరి ఎందుకు పనిచేస్తలేదు? మరి ఈ ముట్టడీలు ఎందుకు జరుగుతున్నాయి? నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి మీకు మీరే సమీక్షించమని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. కొంతమంది తెలంగాణ నిరుద్యోగుల పేరు చెప్పుకొని ప్రతిపక్షాలకు మరి ఆసరగా ప్రతిపక్షాలకు మద్దతుగా నిలుస్తూ ఈ ఉద్యమాన్ని తెరలేపుతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? వాస్తవమే అనుకోవాలా? ప్రతిపక్షాలు మమ్మల్ని మభ్యపెట్టేంత పిచ్చోళ్ళం కాదు కదా, జ్ఞానం లేనోళ్ళం కాదు కదా, జ్ఞానహీనులం కాదు కదా. మేమే అడుగుతున్నాం. ప్రతిపక్షాలు వదిలిపెట్టండి, మేమే అడుగుతున్నాం. మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలో ఏదైతే మీ మేనిఫెస్టోలో ఉన్న క్యాలెండర్ ఇయర్ ఏదని అడుగుతున్నాం. చట్టబద్ధమైంది. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేయాలన్నది. అందుకే ఎవ్రీ ఇయర్ ఖాళీ అయినాయి. ఆ వ్యవస్థ క్యాలెండర్ ఇయర్ ఉంటే ఆ పని అదే జరిగిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడూ లేని ఉద్యోగాలను తెచ్చేయమని గత ప్రభుత్వాన్ని అడగలే, ఈ ప్రభుత్వాన్ని అడుగుతలే. మీరు ఉన్న ఉద్యోగాలు ఈ రాష్ట్ర జనాభాకి తమాషా పద్ధతిలో ఎన్ని ఉద్యోగాలు కావాలనో అన్ని ఉద్యోగాలు నియామకాలు చేయండి, ఖాళీలు ఉంచకుండ్రి. ముఖ్యమంత్రి పట్టణ శాఖ మంత్రిగా పర్యవేక్షణ చేయాల్సిన పని ఏమున్నది? ఆ ఏరియా జడిసి లేడా? ఆ ఏరియా డీసీ లేడా? ఆ ఏరియా సిపి లేడా? ఆ ఏరియా ఏసీపీ లేరా? టౌన్ ప్లానింగ్లో ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఎందుకు రోడ్లు అధ్వానంగా తయారైనాయి? ఎందుకు నాలాలు మురికి కుప్పాలుగా తయారైనాయి? 2 ఏళ్ళు అవుతుంది కదా, మీరే మంత్రి కదా అని అడుగుతున్నా నేను. మీరు సందర్శించాల్సిన పరిస్థితి ఏంది? ఒక ఏరియాకి ఎంత జనసాంద్రత ఉండాలనో మీ టౌన్ ప్లానింగ్కి తెలియదా? అది కదా కారణం. కాసులకు కకృతిపడి 2 ఫ్లోర్లు కట్టాల్సింది 10 ఫ్లోర్లు కడితే 10 మంది ఉండాల్సింది 1000 మంది ఉంటే ఏం ఫెసిలిటీ అందిస్తుంది? మీ జిహెచ్ఎంసీ కానీ మీ ప్రభుత్వం కానీ ఏం ఫెసిలిటీ అందిస్తుంది? ఏ రకంగా హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయి? చిన్న వర్షం కురిస్తే చెరువులు నాలాలు చెరువులై తలపిస్తున్నాయి. నేను చెప్పిన మాట కాదు, మీ పత్రికలు రాస్తున్న మాట. నేను అడుగుతున్నా ఏ ప్రాతిపదికన 100 అంతస్తులకు మీరు పర్మిషన్ ఇస్తుండ్రు? ఒక ఏరియాలో 40 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే ఆ ఏరియాలో ఇంకో టవర్ కట్టకూడదు. మరి నువ్వు ఇచ్చిన రోడ్ ఫెసిలిటీ ఎంత? నువ్వు ఇచ్చిన నల్లా ఫెసిలిటీ ఎంత? నువ్వు ఇచ్చిన పవర్ ఫెసిలిటీ ఎంత? నువ్వు ఇచ్చిన మురికి కాలువ ఫెసిలిటీ ఎంత అనేది పునఃసమీక్ష లేకుండా మీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా వైఫల్యమైంది. మీరే విద్యాశాఖ మంత్రి. విద్యా వ్యవస్థ కూడా సమూలంగా నాశనమైంది. గడిచిన ప్రభుత్వంలో బీటెక్ అడ్మిషన్లు జరిగితే బీటెక్ అడ్మిషన్లు
కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్ అయిన తర్వాత నెక్స్ట్ మెరిట్లో మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ ఫస్ట్ ఫేజుల్నే అమ్ముకోనరని, ఆగం చేయరని తెలంగాణని ఇలా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. ఏ రకంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి, ఏ రకంగా ఈ ఉన్న ఉద్యోగులతోటి ఈ దొడ్డిదారి నియామకాలతోటి ఇలా పని చేయించుకుంటే ఏ రకంగా ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, ఇవాళ ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీల నియామకాలు చేయి. ఫస్ట్ చేస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అధికారులు ఉంటారు, ఆ అధికార యంత్రాంగం పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేపు చలో గాంధీ భవన్కు ఎంతమంది నిరుద్యోగులు తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? మమ్మల్ని ఆడదాకా ఓనిస్తారా అంటారా, అనుకుంటారా, భావిస్తుండ్రా? ఎక్కడోళ్ళని అక్కడనే ఇలా సాయంత్రం అరెస్ట్ చేస్తారు. ప్రజాప్రభుత్వం అయితే ఎంతమంది పోతారో అంతమందిని సాధారణంగా ఆహ్వానించి ప్రజలకు ఇబ్బంది లేకుండా వినతి పత్రాలు తీసుకోండి మీరు పారదర్శక ప్రభుత్వం అయితే. కానీ ముందే లేవాడతారు చూడండి ఆయా ఏరియాలకు ఆ ఏరియాలు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే మమ్మల్ని కొట్టించింది, తిట్టించింది, అన్నీ వేసింది. అట్లాంటి ప్రభుత్వం వద్దనుకున్న తర్వాత అశోక్ నగర్లో ఏం జరిగింది? ఏం జరిగింది? ప్రభుత్వం ఆ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు కాదు అనిపించింది. ఏమడిగినాం? నియామకాలు ఏమని అడిగినాం? మేము మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వాలా? మీకు తెలియదా? మీకు తెలియదా? ఏ ఇయర్కి ఎన్ని ఉద్యోగాలు రావాలనేది తెలియదా? 2022లో డిగ్రీ కాలేజ్ నేచర్లు వస్తే ఇప్పటి వరకు అప్లికేషన్ తీసుకోలే. ఏమనాలి నేను? మా జీవితాలు నాశనమైనాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నిండు జీవితాలు సజీవ శవాలని సాక్ష్యంగా ఇవాళ మిగిలి ఉన్నాం మేము. మేము అందుకే చెప్తున్నాం నిరుద్యోగులకు కూడా, మీ తరపున మేము కొట్లాడతాం. మీరు కేసులు పెట్టుకోకుండ్రి, మీరు మంచిగా చదువుకోండి, మీ భవిష్యత్తులు బాగా చేసుకోండి. పోయిన జీవితాలు ఎట్లా మైపోయినాయి కాబట్టి మీరన్నా బాగుపడండి, భవిష్యత్తుని నిలబెట్టండి అని నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కాబట్టి ప్రభుత్వం మీ ధోరణి మార్చుకొని ఇలా నియామక ప్రక్రియను షురూ చేసి ఏ ఖాళీ లేకుండా నియామకాలు చేయండి. మీ ఆర్థిక వనరులు ఎట్లా క్రియేట్, అన్ని శాంక్షన్ పోస్టులే, మళ్ళీ ఏవి కొత్తగా శాంక్షనింగ్ ఇవ్వబడిన పోస్టులు కావు, ఆర్థిక వనరులు అవసరమైన పోస్టులు కావు. ఈ ఉన్న ఖాళీలను నింపునరని మీకు మళ్ళీ పేరున మా నిరుద్యోగుల తరపున పేరున మీకు దండం పెడుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఉద్యమకారుడు ఓవి శంకర్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని ఇవ్వండి. సో రేపటి చలో గాంధీ భవన్ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు, దయచేసి అరెస్టులు చేయొద్దు. మా వినతులను మీరు స్వీకరించండి, మా వినతులను మీరు ఖచ్చితంగా స్వాగతించి అక్కడికి వెల్కమ్ చెప్పండి తప్ప అరెస్టులు చేయాల్సిన అవసరం కూడా లేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపు చలో గాంధీ భవన్కు ఎంతమంది నిరుద్యోగులు తరలించే అవకాశం ఉంది, అసలు అక్కడి దాకా రాణిస్తారా లేకపోతే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తోటి ముందస్తు అరెస్టులు చేస్తారా? రేపు ఏం జరగబోతుంది గాంధీ భవన్లో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.